ఆల్రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం బాల్తో బంచిక్ అనే ఆట. ఎలా ఆడాలి అంటే ఒకేసారి ఇద్దరు ఆడతారు. సో ఇద్దరికి 30 seconds టైం ఇస్తాం. సో ఎవరు ఎక్కువ బాల్స్ అందులో వేస్తారు అనేది ఇలా కొట్టి అలా వేయాలి. సూపర్, అలా బాల్ పడాలి. ఆల్రైట్, మరి బాల్ తో బంచిక్ ఆడడానికి ముందుగా ఇటు లక్కీ గారు ఇటు పావని గారు రెడీగా ఉన్నారు. మరి లక్కీ గారికి లెక్క వస్తుందా, పావని గారికి లెక్క వస్తుందో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. స్లోగా పడాలి, స్లోగా కొడితేనే వెళ్తుంది. వదిలేయండి, పడిన బాల్ వేయండి, పడని బాల్ వదిలేయండి. పావని గారు 10, 9, 8 అందరూ 7, 6, 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. ఆ 1 కూడా వాడేసావు కదా వదలకుండా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 పాయింట్లు. లెక్క పెట్టడానికి ఎవరైనా అసిస్టెంట్ పిలుద్దాం అనుకున్నాను నేను ఇప్పుడు. ఓకే, ఎనీవే పావని గారు 1 పాయింట్ అండ్ లక్కీ గారు 8 పాయింట్లు. ఆల్రైట్, మనం ఆడుతున్నాం ఈ రోజు బాల్ తో బంచిక్ అనే ఆట. వాణి వెంకట్ గారు అండ్ అనిత గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 అండ్ స్టార్ట్. స్లోగా కోయ్. నువ్వు ఈరోజు 8 వేసి కళ్ళు తెరిపించాలి అక్కడ. స్లో అమ్మా, మేము మంత్రం వేస్తుంది. అది వేసేయ్, నువ్వు అంతే వేసేయ్. వాణి గారు స్లోగా. కోపం బావగారు మీద చూపించిన కోపం బాల్ మీద చూపించకండి. అలా అని మరీ స్లో కాకుండా మరీ ఫాస్ట్ గా కాకుండా 10, 9, 8. One, 2, 3, 4 points. 1, 2, 3 points. అనిత గారు 3 points, వాణి గారు 4 points. ఆల్రైట్, ఈరోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం బాల్ తో బంచిక్ అనే ఆట. సో ఈ రౌండ్ లో ఆడడానికి మన ముందుకు వచ్చారు శ్రావణి గారు, కుసుమ గారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్ అండి. మరీ స్లోగా కాకుండా మరీ ఫాస్ట్ గా కాకుండా శుద్ధి మెత్తగా కొట్టాలండి. దంచవే. వేసుకో. 10, 9. అవగడే స్టాప్. ఇటు 3, అటు కూడా 3. ఇద్దరు దోస్తులు అనుకుంటా చెప్పుకొని వచ్చారు. ఓకే, ఇద్దరు 3 పాయింట్లు సాధించారు. థ్యాంక్ యూ, కూర్చోండమ్మా. ఆల్రైట్, ఈరోజు ఓషివంగిలో మనం ఆడాం బాల్ తో బంచిక్ అనే ఆట. అందరికంటే ఎక్కువగా 8 పాయింట్లు సాధించి విన్నర్ గా ఓషివంగిగా నిలిచారు లక్కీ గారు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ గిఫ్ట్ వోచర్. ఆల్రైట్, పాయింట్లు సాధించామా లేదా అన్నది కాదు పాయింట్, కసిగా ఆడి బాల్లు కొట్టామా లేదా అని. సో నిజంగా మా వాళ్ళందరూ చాలా సరదాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అందరికీ.